శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవెనలు అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఇది రెండవ ఎపిసోడ్, రెండవ భాగం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాలని మీరు ప్రేమించి నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని 2వ నెల ఆఖరి వరకు నడిపించారు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారు అందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని, ఈ లోతైన మర్మాలు మేము తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించిన ప్రభా, మీరే మాకు ఈ ఆధ్యాత్మిక సత్యాలు నేర్పించవలసిందని, మీరే మహిమ ఘనత పొందమని, మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా కడవరి కాలంలో జీవించే కృప మాకు అందరికీ అనుగ్రహించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవెనలు. మనకి దేవుని యొక్క ఆజ్ఞలతో కలిగేవి 2 రకాల దీవెనలని మనం గత కార్యక్రమంలో కూడా నేర్చుకున్నాం. ఆధ్యాత్మిక దీవెనలు, శారీరక దీవెనలు. మనందరికీ తెలిసిన రీతిగా శారీరక దీవెనలు అవి ఎంత గొప్పవైనప్పటికీ అవి కొంతకాలమే ఈ లోకంలో. ఉదాహరణకు యేసుప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు కుష్ఠరోగులు కూడా బాగు చేశారు. కానీ ఎంతకాలం? కొన్ని సంవత్సరాల తర్వాత మరి వారు మరణించారు. అదే రీతిగా యేసుప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు లాజర్ను సమాధి చేసిన తర్వాత 4వ దినాన లేవనెత్తారు. అది చాలా పెద్ద అద్భుతం. కానీ ఎంతకాలం అది? కొన్ని సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన పెద్ద వయసులో, ముసలి వయసులో మరలా మరణించారని మనకి సంఘ చరిత్ర చెప్తుంది మనకి. కనుక శారీరక దీవెనలు ఎంత గొప్పవైనప్పటికీ అవి కొంతకాలమే, కొన్ని సంవత్సరాలే. ఆధ్యాత్మిక దీవెనలు కలకాలం ఉండేవి. యేసు ప్రభు చెప్పారు కదా, మత్తయి 19వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు అన్నారు, నీవు నిత్య జీవం పొందాలంటే ఆజ్ఞలు గైకొనాలన్నారు. నీవు నిత్య జీవం పొందాలంటే ఆజ్ఞలు గైకొనమన్నారు. కనుక మనం పరలోకం చేరాలంటే, నిత్య జీవం పొందాలంటే 10 ఆజ్ఞలు పాటించాలి. కనుక మనం ఈ దినాన్ని కూడా దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవెనలు అనే అంశంలో ఈ దినాన్ని కూడా ఆధ్యాత్మిక దీవెనల గురించి నేర్చుకోబోతున్నాం. రాబోయే కార్యక్రమాల్లో శారీరక దీవెనలు కూడా మనం పొందుతాం. వాటిని గురించి కూడా నేర్చుకుందాం బైబిల్ గ్రంథం నుంచి. బైబిల్ గ్రంథంలో మనకి యేసు ప్రభు వారు గొర్రెల కాపరిగా మనకి ఆయన పరిచయం చేసుకున్నారు. గొర్రెల కాపరి అంటే మనందరికీ తెలుసు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభు వారు అన్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెడతారని చెప్పారు యేసు ప్రభు వారు. ఆయన చెప్పిన రీతిగానే యేసు ప్రభు వారు మన కొరకు శిలువ మీద మరణించారు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తిస్తున్నాం. కనుక ఆయన మంచి గొర్రెల కాపరి. ఈ యొక్క గొర్రెల కాపరి అనే ఆ యొక్క ఎక్స్ప్రెషన్ అంటున్నాం ఇంగ్లీష్ లో. ఆ సంబోధన ఎక్కడి నుంచి వచ్చింది ఆయన గొర్రెల కాపరిగా పోల్చుకోవటం? కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అనగా యెహోవా మన కాపరి, గొర్రెల కాపరి. చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే, పాత నిబంధనలో చెప్పబడిన యెహోవా తండ్రి అని, క్రొత్త నిబంధనలో చెప్పబడిన యేసు ప్రభు వారు ఆయన కుమారుడని చాలా మంది అపోహ పడుతున్నారు. అది సరికాదు. కారణం ఏంటి? పాత నిబంధనలో చెప్పబడిన యెహోవా, క్రొత్త నిబంధనలో చెప్పబడిన యేసు ప్రభు వారు ఇద్దరు ఒక్కరే. ఆయనే మనము కుమారుడు అంటున్నాం, ఇంగ్లీష్ లో సన్ అంటున్నాం. మనకి పాత నిబంధనలో యెహోవా అనే నామంతో ప్రత్యక్షమయ్యారు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు అనే నామంతో, అనగా ఆ పేరుతో మనకు ఆయన బయలుపరుచుకున్నారు. కనుకనే 23వ దావీదు కీర్తనలో యెహోవా నా కాపరి, ఆ యెహోవా నా కాపరి యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనించాం, నేను మీ మంచి గొర్రెల కాపరిని అన్నారు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలా. గొర్రెల కాపరి ద్వారా అనేకమైన ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. మరొక విషయాన్ని కూడా గమనించాలా. అదేంటంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన మరణించినప్పుడు
ఆ యొక్క శిలువ మీద కీర్తన 22 మొదటి వచనంలో నా దేవా నా దేవా నన్ను ఏల చేయి విడిచావు అని అన్నారు ప్రభువారు. ఈ విషయాన్ని మత్తయి సువార్త 27 అధ్యాయంలో కూడా మనం ఆ నెరవేర్పులో చూస్తున్నాం. తప్పకుండా యేసు ప్రభువారు ఈ 22వ కీర్తన పలికారు. దేని గురించి చెప్పుకుంటున్నాం మనం? యేసు ప్రభు గురించి అనేకమైన విషయాలు, ఆయన శ్రమల గురించి, ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి 16వ కీర్తనలో చదువుతున్నాం. అలాగే ఆయన యొక్క పరిచర్య మన యొక్క యాజకుడిగా, ఆ విషయం కీర్తన 110లో చదువుతున్నాం. కనుక యేసు ప్రభుని గురించి అనేకమైన విషయాలు కీర్తన గ్రంథంలో ఉన్నవి. అయితే ఈ కీర్తన గ్రంథంలోనే మనకు ఆజ్ఞలను గురించి కూడా అనేకమైన వివరాలు ఉన్నాయి. వాటిని కూడా తెలుసుకుందాం. కారణం ఏంటి? యేసు ప్రభువు మన దేవుడు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టారు, మన కొరకు మరణించారు, మన కొరకు తిరిగి లేచారు. ఆయనే 10 ఆజ్ఞలు రాసిచ్చారు మనకి మోషే కాలంలో ఆ యొక్క సీనాయి పర్వతం మీద. కనుక మనం మొదటి కీర్తనలోనే మనం గమనించినట్లయితే ఈ యొక్క ధర్మశాస్త్రం అనే మాట వాడబడ్డది. ధర్మశాస్త్రం అని దేనికి వాడారు? 10 ఆజ్ఞలు వాడారు. దేవుడు తన సొంత చేతితో రాసిచ్చారు, కానీ చాలా ప్రాముఖ్యమైనది. కనుకనే మొదటి కీర్తన 2వ వచనం చూడండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు అనే మాటకి ఇంగ్లీష్ లో బ్లెస్డ్ అని ఉంది, అంటే దీవించబడేవాడు. ఎప్పుడు దీవించబడతారు? యెహోవా యొక్క ధర్మశాస్త్రం అంటే దేవుడు రాసిచ్చిన 10 ఆజ్ఞలు, దానినే దేవుని యొక్క ధర్మశాస్త్రం. 10 ఆజ్ఞలు దేవుని యొక్క వాక్యం అంతా కూడా. దివారాత్రులు ధ్యానించేవారు ధన్యులు. దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ వాటిని ధ్యానించేవారు ఎలా ఉంటారంటే, వారిని ఫలవృక్షంతో, ఎప్పుడు కూడా ఫలాలు ఇచ్చే వృక్షంతో పోల్చారు. మొదటి కీర్తనలో 3వ వచనం, మొదటి కీర్తన 3వ వచనంలో గమనించినట్లయితే, అట్టి వాడు నీటి ఓర నాటబడినదై, అంటే నీటి ప్రక్కనే ఉన్న ఒక చెట్టు ఉన్నట్లయితే అది ఎప్పుడు కూడా పచ్చగా ఉంటది. కారణం దానికి నీరు సమృద్ధిగా ఉంటుంది కనుక, నీరు దాని సంవత్సరం అంతా కూడా అందుబాటులో ఉంటుంది కనుక ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. దానితో పాటు తన కాలమందు ఫలమిచ్చే చెట్టు, అనగా ఒట్టి పచ్చగా ఉండే చెట్టే కాదు, అనేకమైన చెట్లు పచ్చగానే ఉంటాయి, వాటి వల్ల ఉపయోగం లేదు. కారణం అవి ఫలాలు ఇచ్చే చెట్టు కాదు. అయితే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించి దేవుని యొక్క ధర్మశాస్త్ర దివారాత్రులు ధ్యానించేవారు ఫలించే చెట్టులాగా పచ్చగా ఎప్పుడు కూడా వర్ధిల్తారని చెప్పబడ్డది. కనుక చూచారా, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించినట్లయితే ఆధ్యాత్మికంగా శారీరకంగా కూడా మనము ఫలిస్తాము, విస్తరిస్తాము. అయితే సాతాను ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞలు పాటించేవారంటే సాతానికి చాలా కోపం. కనుక సాతాను ఏం చేస్తున్నాడు? ఏదో రీతిగా శోధనలు తెస్తున్నాడు, వారిని ఇరుకులు పెట్టాలని, వారిని ఇబ్బందులు పెట్టాలని. మనందరూ తెలిసిన రీతిగా ఎంతో యథార్థవంతుడిగా ఉన్న యోబును కూడా అనేకమైన శోధనలు తెచ్చి కష్టాలు పెట్టేశాడు. మనందరికి తెలిసి యోబు గ్రంథంలో సాతాను తెచ్చిన కష్టాలన్నీ కూడా. అయితే ఆయన విశ్వాసంగా అవన్నీ కూడా తట్టుకున్నారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం గమనించినట్లయితే, దేవుడు మనుషులకు వచ్చే ఆ శోధనలు తప్ప ఏది కూడా మనకి రానివ్వరు. మనుషులకు వచ్చే శోధనలు అయితే మనము తట్టుకోలేని శోధనలు ఆయన రప్పించరు మనకి. అయితే శోధన రప్పించేవాడు దేవుడు కాదు, శోధన రప్పించేవాడు సాతాను. అయితే దేవుడు అనుమతిస్తారు. యోబు జీవితంలో కూడా అదే జరిగింది. శోధించిన వాడు సాతాను, అయితే దేవుడు అనుమతి ఇచ్చారు కనుక ఆ యొక్క సాతాను శోధించగలిగాడు. మనకు కూడా మన యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి అనేక మందికి మనం గొప్ప సాక్ష్యంగా ఉంటానికి తరతరాలు కూడా ఆయన మనకు కూడా కొన్ని సందర్భాల్లో అటువంటి శోధనను అనుమతిస్తారు. అయితే అది అనారోగ్యం అవ్వచ్చు, ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు, ఏదో రీతిగా మనకి ఒక కీడు కలగవచ్చు. అటువంటి శోధనలో కూడా, అటువంటి కీడులో కూడా ప్రభు ఏమంటున్నారో చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, దాని నుంచి తప్పించుకొని, ఆ శోధన నుంచి, ఆ బాధల నుంచి, ఇబ్బందుల నుంచి, ఆ ఇరుకుల నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రభు ఇస్తానంటారు. దేవుని స్తోత్రం. చూచారా దేవుడు ఎంత ప్రేమ గలవాడు, కృప గలవాడు. కనుక దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అయితే మనకి కీర్తన 119 అన్నిటికంటే పెద్ద కీర్తన. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఎక్కువగా వచనాలు ఉన్న పెద్ద అధ్యాయం అది. కీర్తన 119 మొదటి నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానించినట్లయితే గమనించండి. కీర్తన 119 అనగా 119
1వ వచనంలో మనం గమనించినట్లయితే, ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనగా దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు అన్నమాట. ధర్మశాస్త్రాన్ని వారు పాటించుచు నిర్దోషులుగా జీవిస్తారో, అనగా ధర్మశాస్త్రాన్ని అనగా దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించినట్లయితే, వాటిని అనుసరించినట్లయితే మనము నిర్దోషమైన జీవితాన్ని జీవించగలం. అనగా పాపరహితము, పాపము లేని జీవితం జీవించగలం అన్నమాట. కనుక ఈ యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రంగా 10 ఆజ్ఞలు ఎంతగా మనకు ఉపయోగపడుతున్నాయో చూడండి. పాపంలో పడకుండా మనకు సహాయపడుతున్నాయి. కీర్తన 119 గమనించినట్లయితే, ఆయన శాసనములను, ఇంగ్లీష్ లో టెస్టిమోనీస్ అన్నారు. శాసనాలంటే ఆజ్ఞలే కదా. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదకినట్లయితే వారు ధన్యులు. ధన్యులంటే మరలా దీవించబడ్డవారు. ఆయన శాసనాలు మనం అనగా ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ పూర్ణ హృదయంతో ఆయన వెతకాల. అప్పుడు మనకి దీవెనలు కలుగుతాయి. అయితే 4వ వచనాన్ని కూడా గమనించండి. కీర్తన 119లో 10 ఆజ్ఞల ద్వారా మనకు కలిగే ఆ యొక్క దీవెనలు, ఆ లబ్ధి దాని కొరకు చెప్పబడ్డది. 4వ వచనాన్ని గమనించండి. అనగా నీవు నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనాలని దేవుడు మనకు శాసించారు. అయితే అలాగే దేవుని యొక్క ఆజ్ఞలు జాగ్రత్తగా మనం అనుసరించినట్లయితే మనకు కలిగే లబ్ధి ఏంటి, మనకు కలిగే ఆ యొక్క లాభం ఏంటి? ఎప్పుడు కూడా మానవులకి ఇదే చూస్తున్నాం. మనకి ఏ లాభం కలుగుతుంది చేసినట్లయితే? మనకి ఏ లాభం కలుగుతుంది అంటే 6వ వచనం గమనించండి. కీర్తన 119 6వ వచనం. దానిలో నేను అవమానము పొందను. నీ ఆజ్ఞలను ఎవరైతే గౌరవిస్తారో, ఆజ్ఞలు ఎవరైతే కాపాడతారో, నీ ఆజ్ఞలను లక్ష్యం ఉంచినచో నేను అవమానము పొందను. దేవుని యొక్క ఆజ్ఞలు లక్ష్యం ఉంచడం అంటే వాటిని మనం పాటించినట్లయితే, వాటిని గుర్తించినట్లయితే, వాటిని అనుసరించినట్లయితే మనకి అవమానము రాదు. అవమానం అంటే సమాజంలో సిగ్గుపడవలసిన పని లేదు, సమాజంలో తల వంచుకొని నడవలసిన పని లేదు. సమాజంలో సంతోషంగా మనం జీవించగలం. దేనివల్ల మనందరికీ తెలుసు. ఉదాహరణకు ఎవరైనా నరహత్య చేశారనుకోండి, ఆదిలో కయ్యోను తన సొంత తమ్ముడిని చంపేశాడు. మనకున్న గణాంకాలు ఏంటంటే ప్రతిరోజు కూడా నిమిషానికి ఒక మర్డర్ జరుగుతుందంట. నిమిషానికి ఒక మర్డర్ అంటే గంటకి 60 మర్డర్లు ఎక్కడో ప్రపంచం అంతట్లో కూడా. అంటే చూడండి, కొన్ని వేల మర్డర్లు జరిగిపోతున్నాయి రోజు కూడా. అయితే ఆ యొక్క నరహత్య చేసిన వారు ఎవరైనా సరే వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటది అని చూసినట్లయితే, ఆ యొక్క సమాజంలో, ఆ ఊర్లో, ఆ గ్రామంలో, లేకపోతే ఆ వీధిలో ఎవరు కూడా ఆ వ్యక్తితో స్నేహం చేయడానికి ముందుకు రాగలరా? వారికి భయం వేస్తుంది. ఈ వ్యక్తి హంతకుడు, నన్ను కూడా ఒకవేళ ఏదో నాకు కూడా హాని చేస్తాడేమో, నన్ను కూడా చంపేస్తాడేమో అని ఎవరు కూడా ముందుకు వెళ్ళరు స్నేహం చేయటానికి. ఇంకా కాస్త మనం ఆలోచించినట్లయితే ఆ వ్యక్తితో కానీ, లేకపోతే ఆ వ్యక్తి యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలతో కానీ ఎవరైనా వివాహం చేసుకోవటానికి కూడా భయపడతారు. కారణం వారికి చాలా అవమానం వచ్చేసింది ఆ కుటుంబాన్ని అంతటా కూడా. ఫలానా వ్యక్తి, ఫలానా కుటుంబ సభ్యుడు హత్య చేసేసాడు. దాని తర్వాత మళ్ళీ శిక్ష ఉంటది, పోలీస్ కేసు ఉంటది, ఇవన్నీ కూడా జరుగుతాయి. దాంతోపాటు ఎంతో అవమానం సమాజంలో. దీనివల్ల దేవుడు చెప్పిన ఆజ్ఞ, 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు అన్నదాన్ని మీరారు. కనుక దేవుని యొక్క ఆజ్ఞలు మనం గౌరవించినట్లయితే మనకు అవమానం రాదు. అదే రీతిగా యేసుప్రభువు వారి లోకంలో జీవించినప్పుడు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాళ్ళతో కొట్టి చంపేయడానికి తీసుకొచ్చారు. అయితే ఎవరైనా సరే ఆ వ్యభిచారంలో పట్టుబడినట్లయితే వారు పట్టుబడినంత వరకు కూడా, వారిని ఎవరు పట్టుకోకుండా ఉన్నంత కాలం కూడా వారు బాగానే చాలా మంది అవుతారు. పట్టుకున్న తర్వాత ఆ సమాజంలో వారు పరువంతా పోతాది. వారికి అవమానం తలెత్తుకొని ఆ ప్రాంతంలో వారు జీవనం సాగించలేరు. తర్వాత కుటుంబానికి కూడా ఎంతో అవమానం. ఆ కుటుంబ సభ్యులకు కూడా ఎవరు కూడా వారితో స్నేహం చేయటానికి, వారితో మాట్లాడటానికి వారు ముందుకు రారు. ఆ కుటుంబ సభ్యులతో ఎవరైనా సరే వివాహం చేసుకోవటానికి కూడా ముందుకు రారు. కారణం ఏంటి? ఆ కుటుంబం ఎంతో అవమానం పాలైపోయింది. దీనివల్ల దేవుని యొక్క ఆజ్ఞ, 7వ ఆజ్ఞ, వ్యభిచరింపవద్దు అన్న ఆజ్ఞ వారు పట్టించుకోలేదు కనుక వారికి అవమానం వచ్చేసింది. ఒకవేళ దాన్ని పాటించినట్లయితే, ఆజ్ఞలు గౌరవించినట్లయితే అటువంటి అవమానం వారికి రానే రాదు, వారికి రానే రాదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అయితే మరొక విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలా. అదేంటంటే యేసు ప్రభువుని సిలువేసినప్పుడు ఆయనతో పాటు
కుడి ప్రక్కన ఎడం ప్రక్కన కూడా ఇద్దరు దొంగల్ని సిలువ వేశారని మనకి వాక్యం చెప్తుంది. అయితే ఎవరైనా సరే దొంగతనం చేసి పట్టబడ్డారు అనుకోండి, దొంగతనం చేసి పట్టుబడకుండా ఉన్నట్లయితే కొంతకాలం వారు దొరలాగే కొనసాగిపోతారు. కాను ఎవరు పట్టుకోలేదు కనుక. ఎప్పుడైతే వారు దొంగతనంలో పట్టుబడ్డారో అందరూ కూడా అసహించుకుంటారు. వారికి ఉన్న గౌరవం అంతా పోతుంది సమాజంలో. వారు అవమానం పొందుతారు, ఎంతో సిగ్గు. దాంతో పాటు ఆ వ్యక్తితో పాటు ఆ కుటుంబాన్ని కూడా, ఫలానా వ్యక్తి ఫలానా కుటుంబ సభ్యుడు ఇలా దొంగతనంలో పట్టుబడ్డాడు, జైలుకి వెళ్ళిపోయాడు అందరూ చెప్పుకుంటారు. వారితో కూడా స్నేహం చేయడానికి ఎవరు ముందుకు రారు, వారిని వివాహం చేసుకోవడానికి కూడా ముందుకు రారు. కానీ ఏంటి, దొంగతనం చేయొద్దు. 8వ ఆజ్ఞ ప్రభు చెప్పారు, దొంగతనం చేయొద్దని. ఈ ఆజ్ఞలన్నీ కూడా మనం నిర్గమకాండం 20 అధ్యాయంలో చదువుతున్నాం. 1 కొరింథీ 6 అధ్యాయం 9-10 వచనంలో గమనించినట్లయితే వ్యభిచారులు, హంతకులు, దొంగలు, ఆ లిస్ట్ అంతా కూడా ఒక్కసారి చూడండి. ఆ జాబితా అంతా కూడా పరలోక రాజ్యానికి వారసులు కారు. కనుకనే ప్రభు వారు అంటున్నారు, దేవుని యొక్క ఆజ్ఞలను మనం గౌరవించినట్లయితే కీర్తన 119 వచనంలో మనకి ఎటువంటి అవమానం రాదు. ఈ 119 కీర్తనలోని 11వ వచనం గమనించినట్లయితే, నా హృదయములో నేను పాపము చేయకుండా ఉండినట్లు నీ యొక్క మాటలు, నీ యొక్క వాక్కులు నా హృదయంలో దాచుకున్నాను. అంటే దేవుని యొక్క వాక్కులు, దాన్ని దేవుని యొక్క కట్టడలు అంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం గుర్తుంచుకున్నట్లయితే, దాన్ని పాటిస్తున్నట్లయితే మనం పాపం చేయకుండా ఉంటాం. ఎంత గొప్ప దీవెన చూడండి. పాపం చేయకుండా ఉండటం అంటే పరిశుద్ధులుగా జీవించడం, దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవించడం, దేవుని మహిమకరమైన జీవితాలు జీవించడం. ఇదంత గొప్ప దీవెన చూడండి. దేనివల్ల కలుగుతుంది? దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించినప్పుడు. దాంతో పాటు కీర్తన 119:12 వచనం గమనించినట్లయితే ఇక్కడ ఎంత చక్కగా ఉందో చూడండి. నీ కట్టడలను బోధించుము. కట్టడలంటే ఇక్కడ ప్రిసెప్ట్స్ అని ఉంది ఇంగ్లీష్ లో, లేకపోతే ఆజ్ఞలను ఉంది. నీ కట్టడలు, నీ ఆజ్ఞలు నాకు బోధించుము ప్రభువా. ఆ కట్టడలను నేర్చుకున్నట్లయితే, నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లయితే నేను దీవించబడతాను, ధన్యుణ్ణి అవుతాను, నాకు ఎటువంటి డోకా రాదు. ఇదే కీర్తనలో 13వ వచనం, 119వ కీర్తన 13వ వచనం గమనించినట్లయితే, నేను నీ న్యాయ విధులను నా నోటితో ఇతరులకు వివరిస్తాను. నీ న్యాయ విధులు, ఇక్కడ న్యాయ విధులు అన్నారు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడల్ని. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు అవి మనకు మేలు చేయటానికే. ఆధ్యాత్మిక మేలు, శారీరక మేలు కూడా. 14వ వచనం గమనిద్దాం. 119వ కీర్తన 14వ వచనం గమనించినట్లయితే, నీ యొక్క ఆజ్ఞలలో లేకపోతే నీ శాసనములలో నేను ఎంతో సంతోషిస్తున్నాను. నీ శాసనాల ద్వారా నేను ఎంతో సంతోషిస్తున్నాను. నిజంగా దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించినట్లయితే, దేవుని శాసనాలు మనం పాటించినట్లయితే మనము శారీరకంగా ఆధ్యాత్మికంగా కూడా సంతోషంగా ఉంటాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ చూడండి, నీ ఆజ్ఞలను 15వ వచనం, కీర్తన 119:15 వచనంలో, నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను. నీ ఆజ్ఞలను ధ్యానించదను. కారణం ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞలు మనం ధ్యానించినట్లయితే, వాటిని మననం చేసుకున్నట్లయితే, వాటిని అనుసరించినట్లయితే మనకి ఎంతో మేలు కలుగుతుంది, ఎంతో మేలు కలుగుతుంది. 17వ వచనం కూడా గమనించండి. కీర్తన 119:17 వచనంలో, నీ యొక్క ఆజ్ఞల ద్వారా నేను ఎంతో సంతోషిస్తున్నాను ప్రభువా, నేను ఎంతో ఆనందిస్తున్నాను అని చెప్పబడ్డది. కీర్తన 119:18 వచనం, దీన్ని కూడా ఒకసారి గమనించండి. నా నేత్రాలను తెరువు ప్రభువా, దాని ద్వారా నీ యొక్క ఆజ్ఞల్లో ఉన్న ఆ ఆశ్చర్య కార్యాలు నేను చూడాలి ప్రభువా. నా నేత్రాలను తెరవండి. ఏ నేత్రాలు? మనోనేత్రాలు. నా నేత్రాలను తెరవండి, దాని ద్వారా నీ ఆజ్ఞల్లో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ఇంగ్లీష్ లో వండర్స్ అన్నారు. అంటే దేవుని యొక్క ఆజ్ఞల్లో అద్భుతమైన విషయాలు ఉన్నాయి, గంభీరమైన విషయాలు ఉన్నాయి, ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ఆ యొక్క విషయాలన్నిటిని కూడా మనము గ్రహించేలాగా నా నేత్రాలను తెరువు ప్రభు అని ప్రార్థిస్తున్నారు దావీదు మహారాజు గారు. మనకు కూడా అదే కావాలా? అయితే మరొక విషయాన్ని కూడా గమనించండి. కీర్తన 119:99 వచనంలో మనందరికీ కూడా తెలుసు, సాధారణంగా ఎవరైనా సరే ఉపాధ్యాయులు ఉన్నట్లయితే ఉపాధ్యాయులు వారు బోధిస్తూ ఉంటారు. ఆ యొక్క విద్యార్థులకి ఆ జ్ఞానాన్ని వారు అందిస్తూ ఉంటారు. అయితే ఉపాధ్యాయునికి ఎక్కువ జ్ఞానం ఉన్నదా?
విద్యార్థికి ఎక్కువ జ్ఞానం ఉన్నదంటే ఖచ్చితంగా ఉపాధ్యాయునికి ఎక్కువ జ్ఞానం ఉంది, ఎందుకంటే ఆయన ఎక్కువ చదువుకున్నారు కనుక. విద్యార్థులు ఇంకా చదువుకుంటున్నారు, రాబోయే రోజుల్లో నేర్చుకుంటారు, ఇప్పుడు కూడా కొన్ని నేర్చుకుంటున్నారు. కానీ ఇక్కడ చూడండి, కీర్తన 119:99 నీ శాసనములను ధ్యానించటం వలన నా బోధకుల కంటే, నాకు చెప్తున్న ఉపాధ్యాయుల కంటే నాకు విశేషమైన జ్ఞానము కలిగింది. విశేషం అంటే ఎక్కువ జ్ఞానం వచ్చేసింది అనమాట. ఇది ఆయనకు బోధిస్తున్న ఆ ఉపాధ్యాయుల కంటే కూడా ఎక్కువ జ్ఞానం వచ్చేసింది. దేనివల్ల? దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నాడు కనుక ఈ వ్యక్తి నాకు ఎక్కువ జ్ఞానం వచ్చేసింది అంటున్నారు. చూచారా ప్రియ సోదరి సోదరులు, ఎంత గొప్ప ఆధ్యాత్మిక దీవెన ఇది. మనకు కూడా అంత ఎక్కువైన జ్ఞానం కావాలంటే, ఆధ్యాత్మిక జ్ఞానం, శారీరక జ్ఞానం కూడా, దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరించినట్లయితే, దేవుని యొక్క శాసనాలు పాటించినట్లయితే అంత విలువైన జ్ఞానము, అంత విలువగల జ్ఞానం కూడా మనకి ప్రాప్తిస్తుంది. కీర్తన 119, 100 100 100 అన్నమాట. నీ ఉపదేశములను నేను లక్ష్యముంచాను కనుక నాకు వృద్ధుల కంటే కూడా, అంటే వయసులో పెద్దవారు, వారి కంటే కూడా నాకు ఎక్కువ జ్ఞానం కలిగింది. ఎక్కువ జ్ఞానం కలిగింది. సాధారణంగా మన సమాజంలో పెద్ద వయసు ఉన్నవారు వారి అనుభవాన్ని బట్టి అనేక విషయాలు వారికి తెలుసు, ఎంతో జ్ఞానం ఉంటుంది వారికి, అనుభవపూర్వకమైన జ్ఞానం. మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటలేదు, కానీ వారికి అనుభవపూర్వకమైన జ్ఞానం చాలా ఉంటది. అయితే వారి జ్ఞానం కంటే కూడా నాకు అధికంగా జ్ఞానం ఉంది. దేనివల్ల? నీ యొక్క ఆజ్ఞలు, నీ శాసనాలు నేను పాటించాను గనక. నీ ఉపదేశాలు అని చెప్పబడ్డది ఇక్కడ, అంటే ఇన్స్ట్రక్షన్స్, లేదా ఇక్కడ చెప్పబడ్డది కమాండ్మెంట్స్, దేవుని యొక్క ఉపదేశాలు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క ఆజ్ఞలు ఎంత గంభీరమైనవో, ఎంత విలువైనవో మనం ఒకసారి గమనించాల. మరి వచనాన్ని కూడా గమనిద్దాం. కీర్తన 119, 165, 165 165 నీ యొక్క ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలుగుతుంది. దేవుని శాసనాలు లేదా ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు చెప్పుకున్నాం కదా మనం. వారికి ఎంతో నెమ్మది, ఇంగ్లీష్ లో గ్రేట్ పీస్ అన్నారు, అంటే శాంతి సమాధానాలు కలుగుతాయి అన్నమాట. మనం అందరూ కూడా కోరుకుంటున్నాం శాంతి సమాధానాలు కావాలి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో. అయితే ఆ శాంతి సమాధానాలు డబ్బుతో రావు అవి. అయితే ఎలా వస్తాయి? దేవుని యొక్క ఆజ్ఞలను ప్రేమించాలా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలా. అటు వారికి ఏమి జరుగుతుంది? వారు తొట్టిల్లరు, తూలిపోరు, తొట్టిల్లిపోరు. అంటే దేవుని యొక్క మార్గం నుంచి, దేవుని యొక్క సత్యం నుంచి, ఆ రక్షణ మార్గం నుంచి వారు తొట్టిల్లవలసిన, తొలగిపోవలసిన కారణం ఇంకేది కూడా లేదనమాట. దేవుని యొక్క ఆజ్ఞలు మనం ప్రేమించి వాటిని అనుసరించినట్లయితే. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటి గొప్ప ఆధ్యాత్మిక దీవెన మనకు వచ్చేస్తుందో. దేవుని యొక్క ఆజ్ఞలు మనం ప్రేమించి వాటిని పాటించినట్లయితే మనం ఎటు కూడా తొట్టిల్లకుండా అంత నెమ్మది పొందుతాం, అంత శాంతి సమాధానం మన జీవితంలో పొందుతాం. కీర్తన 119:77 మనం గమనించినట్లయితే, నీ యొక్క ధర్మశాస్త్రము నాకు సంతోషం కలిగి చేస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, చాలా సార్లు 10 ఆజ్ఞలు అంటే అవి మనకు కాదు, అది ఎవరికో ఇశ్రాయేలీలకి, అది యూదులకి, పాత నిబంధన కాలంలో వారికి, మనకు కాదు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఈ కడవరి కాల చివరి దినాల్లో కూడా మనకి సంతోషం కావాలంటే, మనకు సమాధానం కావాలంటే తప్పకుండా దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరించాలా, వాటిని ప్రేమించాలా. ఇది 77 ఇదే విషయాన్ని కీర్తన 119, 174 కూడా చెప్పబడ్డది. 174 కూడా నీ ధర్మశాస్త్రం నాకు సంతోషాన్ని కలిగి చేస్తుంది ప్రభు అంటున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ధర్మశాస్త్రం ద్వారా మనం దేవుని యొక్క దీవెనలు మెండుగా పొందుతాం. ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వలన, ధర్మశాస్త్రాన్ని పాటించడం వలన, ధర్మశాస్త్రాన్ని మనము చదువుతూ దాన్ని పాటిస్తూ, దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞలు కదా. ఆయన 10,000 ఇవ్వలేదు, 10 లక్షలు ఇవ్వలేదు, 10 కోట్లు ఇవ్వలేదు, 10 ఆజ్ఞలు. వాటిని మనం గైకొన్నట్లయితే మనం దేవుని యొక్క రక్షణ మార్గంలోంచి తొలగిపోము, దేవుని యొక్క నిత్య జీవంలోంచి తొలగిపోము, దేవునిలో ఉంటాం మనం. కనుక దేవునిలో మనం జీవించాలంటే, దేవునికి యోగ్యమైన కుమారుడిగా, కుమార్తెగా మనం జీవించాలంటే దేవుడు మనకిచ్చిన కట్టడలు, వీటిని మనం మార్గదర్శాలు అంటున్నాం.
మనకి ఒక గైడ్ లైన్స్ అనమాట. ఇంగ్లీష్ లో గైడ్ లైన్స్ అంటున్నాం. కనుక ప్రియ సోదరులారా, మన జీవితాలు కూడా ధన్యం అవ్వాలంటే, మన జీవితాలు కూడా దేవునికి మహిమకరమైన జీవితాలు కడవరకాల చివరి దినాల్లో జీవించాలంటే మనకి కావాల్సింది ఏం చెయ్యాలా, ఏం చేయకూడదు, ఆ విషయాలు 10 ఆజ్ఞలు మనం చెప్పండి. అది కనుక ఒక్కసారి మీకు సమయం ఉన్నప్పుడు నిర్గమకాండం 20 అధ్యాయం 1 నుంచి 17 వచనాల వరకు ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేయండి. అవి పూర్వకాలంలో ఉన్న పాత నిబంధన వారికి మాత్రమే కాదు, కాను ఈ కడవరి కాలంలో జీవించే వారికి కూడా అవి ఎంతో ఉపకరిస్తాయి. కనుక నీ ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 12 వచనంలో కాగా పరిశుద్ధుల ఓర్పు దీనిలో కనపడుతుంది. దీన్ని దేవుని యొక్క ఆజ్ఞలు కాపాడుచు, ఆయన యొక్క ఆజ్ఞలు కాపాడుచు యేసు యొక్క విశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, లేదా యేసు నుండి విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారు పరిశుద్ధులుగా ఉంటారు. మనందరికీ తెలిసిన ఈ యొక్క సత్యం. పరిశుద్ధులుగా ఉంటేనే స్త్రీలైనా పురుషులైనా ప్రభు రెండోసారి త్వరగా వస్తున్నారు. మనం ఊహించిన దానికంటే ఆయన త్వరగా వస్తున్నారు. పరిశుద్ధులు మాత్రమే పరలోకం తీసుకెళ్తారు. మనం పరిశుద్ధులుగా జీవించాలంటే ఈ కడవరకాల చివరి దినాల్లో కూడా మనము దేవుని యొక్క ఆజ్ఞలను మరచిపోవద్దు. దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరించాల. కనుకనే దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించేవారంటే సాతానికి మహాకోపం, సాతానికి ఎంతో ఆగ్రహం. కనుకనే ప్రకటన గ్రంథం 12 అధ్యాయం 17 వచనంలో ఆ ఘట సర్పం అంటే సాతాను. ప్రకటన గ్రంథం 12 అధ్యాయం 9 వచనం ప్రకారంగా ఘట సర్పం సాతాను. ఆ సాతాను ఆగ్రహం అంటే చాలా కోపం తెచ్చుకొని ఆ యొక్క స్త్రీతో, స్త్రీ సంతానంతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు. దేనివల్లంటే వారు దేవునికి ఆజ్ఞలు పాటిస్తూ యేసుని గురించిన సాక్ష్యం కలిగి ఉన్నారు. ప్రియ సోదరుడా, మీరు యేసుని గురించిన సాక్ష్యం కలిగి ఉన్నారా? యేసు కొరకు సాక్ష్యం ఇస్తున్నారా? యేసు ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నారా? యేసు ప్రభు ఆజ్ఞలు పాటిస్తున్నారా? అలా చేసేవారంటే సాతానికి చాలా కోపం. కారణం ఏంటంటే అలా చేసినట్లయితే వారు ఆధ్యాత్మిక శారీరక దీవులు పొందుతారు. మనం ఆధ్యాత్మిక శారీరక దీవులు పొందకుండా మనం పరలోకం వెళ్లకుండా ఉండాలని సాతాను ఏదో రీతిగా మోసం చేస్తూ అవసరమైతే యుద్ధం అన్న చేసి వారిని తన తట్టు తిప్పుకోవాలని సాతాను చేస్తున్నాడు ఈ కుట్ర. ప్రకటన 12 అధ్యాయం 17 వచనం ప్రకారంగా. కనుక మనకు కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్య వెలుగులో జీవించాలా, దేవుని యొక్క 10 ఆజ్ఞల వెలుగులో జీవించాలా. 119 కీర్తన 105 వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై అన్నది. ఈ పాపలోకంలో, ఈ చీకటి లోకంలో మనం పరిశుద్ధులుగా జీవించాలంటే, దేవునికి యోగ్యమైన కుమార్తెలుగా జీవించాలంటే దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం జీవించాలా. దాంతో పాటు దేవుడిచ్చిన ఈ 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవెనలు, ఆధ్యాత్మిక దీవెనలు, శారీరక దీవెనలు. కనుక ప్రియ సోదరులారా, నీకు ఆ ఆధ్యాత్మిక దీవెనలు, శారీరక దీవెనలు కూడా మెండుగా కలగాలంటే దేవుని నమ్ముకొని, యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన యొక్క వాక్యపు వెలుగులో, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే ఈ దినం మనం నేర్చుకున్న విషయాలన్నీ కూడా మనకు కలుగుతాయి. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తాను. వచ్చే వర్తమానంలో ఆజ్ఞల ద్వారా మనకి ఎటువంటి శారీరక దీవెనలు మనకి కలుగుతాయి, శారీరక దీవెనలు ఏ విధంగా కలుగుతాయి అనే విషయాలను వచ్చే కార్యక్రమంలో మనం నేర్చుకోబోతున్నాం. నాతో ఏకీభించినట్లయితే ప్రార్థించి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఆజ్ఞలను పాటించినట్లయితే దాని ద్వారా అనేకమైన ప్రభా ఆధ్యాత్మిక దీవెనలు మాకున్నాయి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క కృపలో మేము జీవించడానికి, మీకు యోగ్యమైన కుమార్తెలుగా జీవించే కృప మీ ఆజ్ఞలను పాటించడం ద్వారా మాకు అనుగ్రహించవలసిందని, మీ వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో జీవించే కృప దయచేయమని, వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించి ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో అందరినీ ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచయం ముందు కొనసాగటానికి, ఈ పరిచయలు మీరు కూడా పాలుభాగస్తులు అవ్వండి. తెరమంచి వచ్చిన నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే ఆ వివరాలు మీకు అందిస్తాం. మీరు కూడా ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వండి, దీనికి సహకరించండి. ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ నాతో పంచుకోండి. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. 3వ ఎపిసోడ్ లో మరలా కలుసుకుందాం. అప్పుడు దేవుని యొక్క దీవెనలు, శారీరక దీవెనలు ఆజ్ఞల ద్వారా ఎలా కలుగుతాయో ఆ విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. అంతవరకు ప్రభు కృప, ఆయన కాపుదల మనందరికీ మెండుగా కలుగును గాక. ఆమేన్.